హలో గాయ్స్, దిస్ ఇస్ అజ్జు అఫీషియల్ 21. ఈరోజు ఏడిపోతున్నాం తెలుసా? ఏపీలో ఉన్న ఒంగోలు బీచ్కి అయితే పోతున్నాము. అండ్ నేనైతే రెడీ అయిపోయినా, అండ్ అన్న వాళ్ళు కూడా అందరు రెడీ అయిపోయి చూసుకోండి ఒకసారి. అండ్ నిఖిల్ అన్న అయితే బయటికి పోయిండంట. అయితే నిఖిల్ అన్న కోసం వెయిట్ చేస్తున్నాం. వచ్చిండి ఇగో నిఖిల్ అన్న కూడా. అండ్ నేనైతే చాలా మంచిగా రెడీ అయిపోయినా, బీచ్లో ఎంజాయ్ చేద్దామని. నిఖిల్ అన్న కూడా. అండ్ ఇగో అన్న వాళ్ళు అయితే బీచ్కి పోతున్నామని చెప్తుండ్రు. మాకు తెలీదా మేము బీచ్కి పోతున్నామని? ప్లాన్ చేసిందే నేనే బీచ్కి, నాకు తెలీదా? ఇగో అన్న అయితే బ్లాగ్ కొడతాను. ఇగో వేసుకుని హెల్మెట్ అయితే కొట్టడానికి రాదు, ఏం రాదు. అయితే ఫ్యూల్ అయితే వేసుకుంటున్నాము. నేనైతే వేసుకున్నా. ఇగో అన్నోళ్ళు కూడా ఫ్యూల్ అయితే అందరు వేసుకుర్రు. అండ్ ఫుల్ ట్యాంక్ అయితే చేయించినాం 2 బైక్స్లలో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరైతే నిఖిల్. మేమైతే ఈరోజు బీచ్కి అయితే పోతున్నాం అందరం కలిసి. అండ్ మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. లవ్ యూ అందరికి, థ్యాంక్ యూ. చిన్నగా అయితే కామెడీ అయితే చేస్తున్నాము నేను నిఖిల్ అన్న అయితే. ఇగో అప్పుడు రియాక్షన్స్ టిక్టాక్లో చూసినుంటారు ఇది, అందుకే ఇప్పుడైతే రీక్రియేట్ చేసినాం. నేను క్యాప్టెన్స్ మేమేనండి, బైక్ ఓనర్స్ మేమేనండి. బోలో ఒంగోలు బీచ్కి అయితే పోతున్నాము అందరము. అండ్ 2 బైక్స్ అయితే తీసుకుపోతున్నాం. GT 390 తీసుకొని పోతున్నాము. అండ్ ప్రవీణ్ అన్న, అనిల్ అన్న, చరణ్ అన్న కూడా వస్తారు. హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ చెప్పండి గాయ్స్ ఒకసారి. ప్రవీణ్ అన్న హాయ్ చెప్పే అందరికి. అయితే స్టార్ట్ అయితే అయిపోయినా మామ. ఇగో నేనైతే 390 మీద అయితే కూర్చున్నా. ఆయన రాకెట్ తిప్పినట్టు తిప్పుతుండు బండిని. అయితే భయం అవుతుంది కానీ, ఏడ కింద పడిపోతామో అని భయం అవుతుంది కానీ, అయినా సరే గట్టిగా పట్టుకొని అయితే కూర్చున్నా ఇంట. అండ్ అయినా దేవుడు ఎట్లా చూస్తున్నాడు ఊకుకే, పడిపోయినా ఉన్నానా లేదా అని. అయ్యా ఉన్నా అయ్యా సామి, ఇంటనే ఉన్నా నేను. మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉందయ్యా. వీళ్ళు ఉన్నందుకు మెల్లకపోతుండే సామి, లేకపోతే నా పని అయిపోతుండే. వీళ్ళు ఉన్నారని మెల్లకపోతుండు, లేకపోతే సంపుడే సంపుతున్నాడయ్యా. తెల్లార్లు సంపుతున్నాడయ్యా. 4 రోజులు అయింది బండి తిప్పుడే తిప్పుతున్నాడు. ఇగో ఎటెటో తీసుకుపోతుండు అయ్యా. ఏమైంది మామ, బండి చేంజ్ అనుకుంటుర్రా మామ? ఆయన అయితే చాలా స్పీడ్ పోతుండు మామ. అందుకోసమని ఈ బండి ఎక్కిన. ఈయన కూడా ఇట్లానే పోతుండు మామ. ఏం చేయాలి మామ? ఆ కష్టమే పగోన్కి కూడా రావద్దు మామ, ఇట్లాంటి కష్టం అయ్యా. ఎవరైనా ఇట్లాంటి బైకర్స్ ఉంటే వాళ్ళకైతే వీడియో పక్కా ట్యాగ్ చేయండి మామ. ఆపేమని చెప్పిన మామ. ఇట్లా చాయ్ తాగుతుంది చూడు, ఇట్లా ఇట్లా ఎట్లా తాగబుద్ధి అవుతుందా నన్ను సంపుడు చంపి. ఈ అన్నోళ్ళు కూడా చూడు, జయా దాలి ఏం లేకుండా నన్ను సంపుడు చంపి ఇట్లా చేస్తురు అన్న చూడు. ఇగో మళ్ళీ స్టార్ట్ అయినా మామ. వీళ్ళైతే ఆపేటట్టు లేరు యుద్ధము. ఇగో ఇంట నుంచి ఎట్లా వస్తుంది చూడు, చూసిర్రా? హీరో ప్రభాస్ వస్తుండే ఇంట నుంచి అయితే. అయ్యా హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాపట్ల దుర్గాని కలవడానికి ఒంగోలు వచ్చాను ఫ్రెండ్స్. మీరు కూడా కలవాలనుకుంటే నాకైతే మెసేజ్ చేయకండి ఫ్రెండ్స్. ఇక వచ్చింది బాపట్ల దుర్గా. అండ్ టెంపుల్ అయితే చూడండి ఒకసారి. అయితే మంచి టెంపుల్ అయితే ఉంది. అండ్ ఇక అందరం అయితే వెళ్తున్నాం. ఆంధ్ర అంటే తెలుసు కదా గైస్, మనకు రాగి ముద్ద, సంగటి, చేపల చెరువు అన్నీ ఉంటాయి. ఇగో మేమైతే ఆల్రెడీ విజిట్ చేసినాం అన్నీ. అండ్ మంచిగా ఉంది. ఇగో మేమైతే ఎంట్రీ చేసినాం బీచ్కి అయితే, ఒంగోలులో ఉన్న కొత్తపట్నం బీచ్కి అయితే. అండ్ మీరు కూడా చూడండి ఒకసారి ఎలా ఉంది. అండ్ ఫస్ట్ టైం అయితే నేను బీచ్ అయితే విజిట్ చేశాను. అండ్ నాకైతే చాలా మంచిగా అనిపించింది బీచ్ అయితే. ఎంజాయ్ నేను చూపిస్తావు అన్న. ఇలా తిరుగు బ్రో, ఇలా తిరుగు బ్రో. బీచ్ బ్రో, ఒంగోలు కొత్తపట్నం అయితే చూసిరు కదా. నేనైతే చాలా కూర్చున్నా. అండ్ ఫస్ట్ టైం విజిట్ చేసినందుకు అయితే మస్తు అనిపిస్తుంది బీచ్ అయితే. అండ్ అన్న వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళతో పాటు నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా. అండ్ రీల్స్ అయితే చేసినాం ఇక్కడైతే మేము అందరం కలిసి. అలలు చూసారు కదా ఎట్లా వస్తున్నాయి. అండ్ మంచి వెదర్ అయితే ఉండే ఆ రోజు మాకైతే, సండే రోజు. అండ్ లేట్ అయితే అవుతుంది. ఈ మంచి చూడండి ఎట్లా నడుస్తున్నాడు. అన్న బయటికి రన్నా, మా గుద్ద చెక్కిస్తారు. ఇగో బైక్స్ అయితే లోపలికి అయితే తీసుకుపోతున్నాం ఒకసారి చూడండి. అండ్ ఇసుకలో ఉంటుందో కిందకి దిగిపోతుందో లేదు మాకు. అండ్ ఇగో నిఖిల్ అన్న అయితే తీసుకుని అయితే పోతుండు. అండ్ చరణ్ కూడా తీసుకుపోతుండు లోపలికి, నా బైక్ అండ్ చరణ్ బైక్. ఇక ఏమవుతుందో చూద్దాం లాస్ట్కి అయితే. ఇక నిఖిల్ అన్న బైక్ అయితే చూడండి తీసుకెళ్తుండు కానీ లోపలికి అయితే పక్కా ఇరకపోతుంది. అండ్ చూడండి లాస్ట్కి మీకు అయితే చూపిస్తాను నేను. అనుకున్నట్టే అదే అయింది గాయస్. ఆ వెయిట్కి ఆ బైక్కి అయితే ఇగో లోపలికి అయితే దిగిపోయింది. అందరైతే కష్టపడుతారు దాన్ని తీయడానికి, అయినా సరే రావట్లేదా అనుకుంటా మేమైతే ఎంజాయ్ అయితే చేస్తున్నాము. ఆ బైక్ అయితే రావట్లే. అండ్ మెల్లమెల్లగా అయితే దొప్పుకొస్తారు మా వాళ్ళు. అండ్ ఆ బైక్ అయితే చూడండి ఎంత సెక్సీగా ఉంది. నా బైక్ అయితే వెయిట్లెస్ బైక్ భయ, అదైతే అలాంటి బైక్ కాదు మనది. రీల్స్ అయితే చూసాము. మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వెళ్ళి చూడండి ఒకసారి. ద అజ్జు అఫీషియల్ 21 అండ్ ద GT 650 Soul అనే అకౌంట్లో అయితే రీల్ అయితే పోస్ట్ అయ్యింది. అండ్ తప్పగా చూడండి, రీల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మేమైతే ఫైనల్గా అయితే ఎంజాయ్ చాలా చేసినాము. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఏ బీచ్నైనా. అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోనే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్. అండ్ దిస్ వ్లాగ్ విల్ బీ ఓవర్ ఫ్రమ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. డూ ఫాలో టు అజ్జు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్.